చివరికి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కూడా ఇచ్చారా పెట్టుకుంటుంది పెట్టుకుంటే యూపీఎస్ ఆ పక్కన మాదాపూర్ కట్టుకుంటే పెట్టుకుంటే వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్. ఫేజ్ 2 మెట్రోకి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. చివరికి ఆ విశాఖపట్నం ఎంత ఉంటుంది, జూబ్లీ హిల్స్ మాదాపూర్ అంత ఉంటుంది. విశాఖపట్నం కూడా అనుమతులు ఇచ్చేశారు, అహ్మదాబాద్కి ఇచ్చేశారు. మరి ఈ మహానగరానికి మాత్రం ఫేజ్ 2 మెట్రో కోసం అనుమతులు ఇవ్వడం లేదని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే విశాఖపట్నాన్ని ఎంత చులకనగా చూసి మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ మహానగరం అయినటువంటి ఈ భాగ్యనగరం గురించి నువ్వు మాట్లాడాలి. మనం దేని గురించి మాట్లాడాలి? మన యొక్క మోటివ్ ఏంటి? మెట్రో తీసుకురావడం. దేని గురించి? మన భాగ్యనగరానికి. భాగ్యనగరానికి తీసుకురావాలంటే ఇతర నగరాల్ని చులకన చేయకూడదు. అది నీ తెలుగు రాష్ట్రమే. అది తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తెలుగు నగరం, మనకి గర్వకారణమైనటువంటి నగరం. భాగ్యనగరం తర్వాత భాగ్యాలు ఉన్నటువంటి నగరం విశాఖ నగరమే. పైగా సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి నగరం, అందమైనటువంటి నగరం. ఒకసారి వచ్చి విశాఖపట్నం సందర్శిస్తే మీకు తెలుస్తుంది దాని విలువేంటో. దేశంలో మొత్తం 7 నగరాలు, ప్రధానమైనటువంటి నగరాలు ఉంటే అలాంటి నగరంలో ప్రధానమైనటువంటిది హైదరాబాద్, భాగ్యనగరం. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, బొంబాయి, కోల్కతా, అహ్మదాబాదు, వీటిలన్నింటిలో ఎంతమంది ఎలా బతుకుతున్నారో నాకు తెలియదు. కానీ భాగ్యనగరం హైదరాబాద్లో మాత్రం చాలా స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఎంత డబ్బులు వచ్చినా బ్రతికేటటువంటి ధైర్యం ఇచ్చేది భాగ్యనగరం. అలాంటి నగరం గురించి మీరు మంచిగా మాట్లాడండి, తప్పేమీ కాదు. దాని గురించి పాటుపడండి. కానీ ఇలా ఇతర నగరాల్ని చులకనగా మాట్లాడకూడదు. ఆ చులకన భావం తీసేయండి. విశాఖ నగరం అనేది చాలా అందమైనటువంటి నగరం, మనందరం గర్వపడాల్సినటువంటి నగరం. భాగ్యనగరాన్ని చూసి ప్రతి తెలుగోడు ఏ విధంగా అయితే గర్వపడచ్చో, ఈరోజు అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నటువంటి నగరం భాగ్యనగరం. ఆ సమయంలో అంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, వీళ్ళందరికీ పేరుకే విజనరీలు, ముందు చూపులు అంటారు కానీ ఏమీ లేవు. పేరుకే ఇవన్నీ కూడా. నిజంగా వీళ్ళకి ముందు చూపు ఉంటే హైదరాబాద్ని, ఇటువైపు విశాఖపట్నాన్ని రెండు ఒకేసారి డెవలప్ చేసేవాళ్ళు. పేరుకే వీళ్ళకి విజనరీలు. చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు, ఏం విజనరీ? ఎన్టీ రామారావు గారు గొప్ప ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి అంటారు, ఏం ముందు చూపు ఉంది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమొచ్చేసి అందరినీ సమానంగా చూస్తారు, ఏం చూశాడు? అందరూ కలిసి హైదరాబాద్ని అభివృద్ధి చేశారు, తప్పేమీ లేదు. అటు వరంగల్ని వదిలేశారు, ఇటు విశాఖపట్నాన్ని వదిలేశారు. పోనీ వరంగల్, హనుమకొండ, కాజీపేట తెలంగాణ విషయంలో భాగ్యనగరం తర్వాత ఆ మూడింటిని అభివృద్ధి చేస్తే తెలంగాణలో మిగతా జిల్లాలన్నీ అక్కడికి ఉపాధి కోసం వచ్చేవి. ఇటు విశాఖపట్నం, విజయవాడని కనుక అభివృద్ధి చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళందరూ ఇక్కడ అభివృద్ధి చెందేవాళ్ళు. తద్వారా మనకి ఒక వివక్ష ఉండేది కాదు. పోనీ విడిపోయినా విడవకపోయినా ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈరోజు భాగ్యనగరం మాత్రమే అందరికీ ఇదైపోయింది. దానివల్ల విపరీతమైనటువంటి జనం, విపరీతమైనటువంటి రెంట్లు, అద్దెలు. డబుల్ బెడ్రూమ్ మణికొండ లాంటి ప్రాంతాల్లో అటువైపు చూస్తే 30,000 రూపాయలు దాటిపోయింది, 32,000 రూపాయలు అయిపోయింది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులైన ఎలా ఉంటారు చెప్పండి? అంటే విచ్చలవిడితనం, అంటే విపరీతమైనటువంటి ఎటో దారి తీసింది అది. అంటే వీళ్ళందరికీ ముందు చూపు లేదు వాస్తవంగా చెప్పాలంటే. అయితే వీళ్ళందరూ అభివృద్ధి చేసినటువంటి మహానగరాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు మీరు మంచిగా చూసుకోవాలి. మీరు కేంద్రంతో పోరాడి, కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చుకోవాలి. లేదా ఈ ఉచిత పథకాలు, ఈ పనికిరాని ఉచిత పథకాలు ఆపేసి మీరు అభివృద్ధికి ఖర్చు పెట్టండి. ఈ అమ్మకు వందనం అన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇలాంటివన్నిటికి ఏదైతే అమ్మఒడి, అలాగే ఇప్పుడేమొచ్చేసి తల్లికి వందనం, ఇలాంటి పనికిరాని ఆపేసి అదే ప్రభుత్వ పాఠశాలల్ని బాగా అభివృద్ధి చేసి, ఇంప్లిమెంటేషన్ చేసి, దానికి కావాల్సినటువంటి టీచింగ్ని పెట్టి, దానికి కావాల్సినటువంటి వసతులు కల్పించి, ప్రైవేట్ స్కూల్ మీద తగ్గిస్తే ప్రైవేట్ స్కూల్ జాయిన్ అవ్వకుండా, అంటే ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ పిల్లలు కూడా ఇక్కడే జాయిన్ చేయాలని చెప్తే బాగుండేది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, దేనికో ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ అదే నింద కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు. ఇక్కడ ఇన్ని ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఉచిత బస్సు అవసరమా? మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉచితంగా ఎక్కిపోతున్నారు, వెళ్తున్నారు, కరెక్టే. ఏంటి ఉపయోగం? మహా అయితే మన మహిళల వల్ల మా ఇంటికి మహా అయితే ఒక సంవత్సరానికి 2,000, 3,000 బస్సులు ఆదా మిగులుతాయి. దాని ఎందుకు మేము ఆ 3,000 రూపాయలు పెట్టుకోలేమా? అదే ఆర్టీసీని డెవలప్ చేయండి. ఈ ప్రభుత్వ సొమ్ము మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు మీరు? ఆ డబ్బుతో మంచిగా స్కూల్ని, హాస్పిటల్ని కట్టండి, ప్రజల మీద భారం తగ్గించండి. అప్పుడు మీకెందుకు ఓట్లేరు? ప్రతిదానికి డబ్బులు పెట్టండి, కానీ ప్రజలకి ఉచితంగా రావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఒక విద్య, వైద్యం, నీరు, రోడ్లు నాణ్యమైనవి ఇవ్వండి. మా పనులు మేము చేసుకుంటాం. రైతులకు నీరు అందించండి. అరే వర్షం వస్తే వచ్చేసి మొత్తం వరద, అంత సముద్రంలో కలిసిపోవాల్సిందే. ఎండ వస్తే 4 రోజులు ఎండ ఎక్కితే ఒక చుక్క నీరు దొరకదు. వర్షం వస్తే రోడ్లు మునిగిపోతాయి, చెరువులు నిండిపోతాయి, అవి నిలవ ఉండవు. మన వ్యవస్థలో ఉన్న తప్పుల్ని మనం కప్పించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా మనకు సరిపోవట్లేదు.
దేనికి ఖర్చు పెడతామో అర్థం కాదు. ఈ ఉచిత పథకాలకే సరిపోవడం లేదు. నేను ఒకరిని కాదు అందరినీ విమర్శిస్తున్నాను. మనం తప్పులకి ఇతర నగరాల్ని చులకన భావంతో చూడొద్దు. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మీకు ఆ ఉద్దేశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీ పరిపాలన అంటే మొత్తం రాజకీయ పరిపాలన చాలా చెత్తగా ఉంది. ఉచిత పథకాల పేరుతో చాలా దరిద్రంగా ఉంది. దేనికి? ఇది ఆలోచించుకోవాలి అందరూ.